ఆయనకు ఏ విధమైనటువంటి స్త్రీ పురుషానికి సంబంధితమైనటువంటి భేదము లేకుండా ఆయన సువార్తమానాన్ని, ఆయన ప్రత్యక్షతను అందరికీ కనిపించేటువంటి విధంగా, ప్రాముఖ్యంగా ఏ యొక్క యెరూషలేము పరివాహక ప్రాంతాలలో, ఏ యెరూషలేముకు సంబంధించినటువంటి గలిలయ అనేటువంటి ప్రాంతాలలో ఆయన అనేకమైనటువంటి సువార్తలు చేశారో వారికే మరొకసారి కనపరచాలనేటువంటి ఆలోచన చేత ఆదివార దినాన్ని ప్రియదేవుని బిడ్డలారా ఆయన ఆత్మస్వస్సులుగా ఆయన వెళ్ళడం జరిగిందని మరొకసారి ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అతి రీతిగా వెళ్ళినటువంటి ఆయన వారందరికీ కూడా మార్గాల్లో అగుపించారు, వారందరికీ మార్గాల్లో ప్రత్యక్షపరచబడ్డారు. ఈ రోజున ప్రియమైన బిడ్డలారా యేసు మాటలు వినగలిగితే నీ జీవితంలో కూడా ఒక ప్రత్యక్షత ఉంటుంది. యేసు మాట వినగలిగితే నీ జీవితంలో కూడా సంతోషం వస్తుంది. యేసు మాట వినగలిగితే నీ జీవితంలో సమాధానం వస్తుంది. ఆయన సమాధానమైన ప్రత్యక్షత, ఆయన మాట విన్నటువంటి వారందరికీ కూడా